నిన్ను నాశనం చేయాలనుకునే వాడి నాశనాన్ని వాడి చేతులతో వాడే రెడీ చేసుకునేటట్టు దేవుడు చేస్తాడు. అంత డేంజర్ దేవుడు. అది తెలియదు వాళ్ళకి. అట్లా దేవుడు ముందే రెడీ చేసి పెడతాడు. డోంట్ వరీ. అయితే ఎవడైతే ఈ పని చేశాడో వాడేమనుకున్నాడంటే శత్రువుని వైనం చేద్దాం అనుకుని సిద్ధపరిస్తే వాడికి తెలియదు వాడికి వాడే రెడీ చేసుకుంటున్నాడని. కానీ చివరికి ఫైనల్ చూస్తే ఎవరిని నాశనం చేద్దాం అనుకుని వాడు కుట్ర పన్నాడో అందులో వాడు ఒక్కడే కాక వాడి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం బలైపోయింది. గుంట వాడి కోసమే తీసుకుంటున్నాడని వాడికి తెలుసా? ఎదుటోడిని వేద్దామని తీస్తున్నాడు అనుకున్నాడు, కానీ వాడి కోసమే వాడు తీసుకుంటున్నాడు అన్న సంగతి వాడికి తెలీదు, దేవునికి తెలుసు. ఓర్వలేని మైండ్. దానియేలు ఎదుగుదల చూసి ఓర్వలేక ఇతనిని ఎలాగూ నాశనము చేయుదుమా అని పథకం రచన చేసి ఒక పథకం ప్రకారం ఆయన బుక్ చేశారు. అసలు ఏ పాయింట్లో దొరుకుతాడు ఇతన్ని మనం దెబ్బతీయాలంటే, ఏ పాయింట్లో దొరుకుతాడని టాప్ టు బాటం అంతా ఎక్స్రే చేశారు. రాజ్య వ్యవహారాల్లో నమ్మకంగా ఉన్నాడు, డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నాడు, టైం టు టైం తనకు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు, పర్సనల్ లైఫ్ విషయంలో నమ్మకంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. వీటన్నిటితో పాటు తన దేవుని యందు భయభక్తులు నిలుపుటలో కూడా నమ్మకంగా ఉన్నాడు. మనిషి అంటే ఏదో ఒక లోపం ఉంటుంది. ఈ దానియేలు దగ్గర ఏం దొరకట్లేదు ఏందిరా? ఏం దొరకట్లేదా? దొరక్కపోతే దొరికిద్దాం. అతని దగ్గర ఏ సమస్య లేకపోతే సమస్య సృష్టిద్దాం. ఎట్లా సృష్టిద్దాం? ఎట్లానా? అతని వీక్నెస్ ఏంటి? తన దేవుడు. ఏది మానుకున్నా మానుకోకపోయినా కనీసం తిండన్నా మానుకుంటున్నాడు. కానీ ఒక్కోసారి రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం మాత్రం మానుకున్నాడా? లేదురా, నేను చూసినంత వరకు లేదు. కొన్నిసార్లు అన్నం తినటం కూడా లేట్ అయినా దాన్నన్నా వదిలాడు, కానీ వెళ్ళి మోకాళ్ళు వేయటం మాత్రం మానుకోడరా. ఖచ్చితంగా టెన్షన్ కొట్టినట్టు టైం టు టైం మోకాళ్ళు వేస్తాడు. అది మాత్రం నాకు బాగా తెలుసు అని చెప్పుకున్నారు. ఇప్పుడు మీకు అర్థం అవ్వలేదా అతని వీక్నెస్ దేవుడని? అది వాస్తవమే. ఇప్పుడు నేను ఒక స్కెచ్ చేస్తాను, మీరు ఫాలో అవ్వండి అని. ఏం లేదురా, ఒక 1 నెల రోజులు ఎవ్వరూ తమ తమ దైవాలకు ప్రార్థన చేయొద్దు, అందరూ కలిసి రాజుకే చెయ్యాలి అని ఒక చట్టం చేద్దాం. ఏం చట్టం? రాజుకు ప్రార్థన చేయాలి తప్ప ఎవరు కూడా దేవునికి ప్రార్థన చేయకూడదు. అయినా చట్టం చేసేది నువ్వా నేనా? రాజు కదా అంటే రాజును ఒప్పిద్దామో. ఎట్లా? రండ్రా నా వెంట. ఏం లేదు, పోయి కాసేపు వాడిని పొగిడి కాసేపు వాడిని ఆకాశానికి ఎత్తి, మహారాజా మీ పరిపాలనలో ప్రజలు ఎంత అద్భుతంగా ఉన్నారో, మన రాజ్యం 3 పువ్వులు 6 కాయల్లా విలసిల్లుతుంది. కాబట్టి ఇంత అద్భుతంగా పరిపాలన చేస్తున్న మీరు మాకు కనబడుతున్న ప్రత్యక్ష దైవం. కాబట్టి ఒక 30 దినాలు మిమ్మల్ని సేవించనియండి మహాప్రభు. 30 రోజులు తమరిని ఆరాధించనియండి. పొగిడితే ఎవడైనా ఎక్కుతాడుగా మునగ చెట్టు. ముఖ్యంగా రాజులు బాగా ఎక్కుతారు, రెడీగా ఉంటారు. వాళ్ళకి పొగడతలంటే మహా తీపి. బాగా పొగిడి ప్రశ్న అడిగేటప్పటికీ 1 రోజులు మీరు నన్ను సేవించటం ఏంటి అంటే, రాజ్యములో ఏ పౌరుడు కూడా 30 దినముల పాటు వాడు ఏది అడిగినా, ఏది మ్రొక్కినా, ఏది చేసినా, ఏ భజన అయినా, ఏ ప్రార్థన అయినా నీకే చేయాలి, ఇంకెవ్వరికి చేయకూడదు. మేమందరం అయితే అలా ఫిక్స్ అయిపోయాం. లోకం కూడా, మిగిలిన మన రాజ్యం అంతా కూడా ఒప్పుకుంది, దానికి అడిగే వచ్చాం. మీరు అని శాసనం చేస్తే 1 నెల రోజులు తమరిని సేవించుకోనియండి, లేకపోతే మా బ్రతుకు మాకు వద్దు. అంత త్యాగం అవసరం లేదు, 1 నెల రోజులేగా కానివ్వండి. చట్టం చేశారు. చట్టం ఏం చేశారు? చట్టం చేశారు. చట్టం 1 నెల రోజులు. చట్నీ కాదు, చట్టం చేశారు. చట్టం. చట్నీ చేశారు అనుకున్నారు, ముద్ర వేశారు. చట్టం చేసి ముద్ర వేసి అమలు ఫలానా రోజుల నుంచి అని.
ఇట్టి శాసనము చేయబడినన్న సంగతి దానియేలు కూడా వినబడింది. దానియేలు ఈ విషయాన్ని విని కూడా వెనకడుగు వేయలే. దానియేలు మామూలుడా అయింది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. నేను ఒక్క వచనం మీకు చెప్తా, దాన్ని బట్టి దానియేలు లైఫ్, దానియేలు మాటలు మీరు ధ్యానించడానికి ట్రై చేయండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో సాతానును గురించి దేవుడు మాట్లాడేటప్పుడు, నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మరుగైనది ఏది లేదన్నాడు. దానియేలుకు తెలియదా ఆ శాసనం ఎవరి కోసం చేశారో? స్కెచ్ ఆయన కోసమే గీయబడిందని దానియేలుకు అర్థమైంది. అర్థమవురే, మీరు చట్టాలు చేసినా, చట్నీలు చేసినా, చపాతీలు చేసినా నేను ప్రార్థన మానుకోనరా, నన్ను బుక్ చేయడానికేగా. ఈరోజు కూడా కొంతమంది జ్ఞానులు వాళ్ళ కృత్రిమము బుద్ధిని బయలుపెడుతున్నారు. కొన్ని పనులు చేసి, ఆహా అలా ఇరికిచ్చాం, ఆహా ఇలా ఇరికిచ్చాం, ఆహా అది సాధించాం, ఆహా ఇది సాధించాం అని కొంతమంది జ్ఞానులు వారి కృత్రిమ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. నేను చెబుతున్నాను, జ్ఞానులను వారి కృత్రిమములు ఆయన పట్టుకొనునని ఉంది లేఖనంలో. ఇంకొక మాట ఉంది, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడని. ప్రియులారా, బాగా చూశారు. ఈయన మాత్రం రోజు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. రాజు శాసనం యొక్క బలం ఏంటో వాళ్ళకి తెలుసు, శత్రువులకి, ఆ దయ్యం పట్టిన వాళ్ళకి. రాజు ఆజ్ఞ యొక్క బలం ఏంటో వాళ్ళకి తెలుసు, రాజు శాసనం యొక్క బలం ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ తన దేవుని బలం ఏంటో దానియేలుకు తెలుసు. ఒకవేళ రాజాజ్ఞ వచ్చిందని భయపడి దానియేలు ప్రార్థన మానుకుంటే ఎలా ఉండేదో ఊహించండి ఒకసారి. దానియేలు చరిత్రే ఉండేది కాదు. మానుకోలా. ఏం చేస్తారు? మహా అయితే సింహాల గుహలో వేస్తారని ఆజ్ఞ. ఏని, నా దేవుడు సర్వాధికారి, వాడు రాజు అయితే, శాసనం విధించిన వాడు రాజు అయితే, నా దేవుడు రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులకు అధిపతి, సర్వలోక చక్రవర్తి, పరాక్రమశాలి, యుద్ధ శూరుడగు యెహోవా, భూమి ఆకాశములకు సృష్టికర్త. నేను ఈ రాజుని బట్టి ఆ రాజుని నిర్లక్ష్యం చేయాలా? అసలు ఆయనతో పోలిస్తే వీడెంత? కాబట్టి నేను నా రాజుకే విలువిస్తా. నా రాజు నా రాజే. నా రాజుని ఎడబాసి ఉండటం కంటే చచ్చిపోయిందే మేలు. గనుక నేను నా రాజుకి బ్రతిమాలు కొనుట, మొర్ర పెట్టుకొనుట, ప్రార్థన చేయుట అనేవి మానను. ఇది నా తీర్మానం. అలా చేసేవాళ్ళను చంపటం రాజు తీర్మానం అయితే, చంపినా చావు వచ్చినా సరే నేను నా దేవుని విడవననేది నా తీర్మానం. రోజు ప్రార్థన చేస్తున్నాడు, రోజుకు 3 సార్లు, ఏమాత్రం మార్పు లేదు. అప్పుడు వీళ్ళందరూ వచ్చారు, ఈ దయ్యం పట్టిన వాళ్ళు అందరూ వచ్చారు. ఈ దయ్యం పట్టిన వాళ్ళకి ఒకటి తెలియదు, వాళ్ళు పెట్టుకుంటుంది దేవుడితో అని. దేవుడు ఎలాంటోడు అంటే వాళ్ళ చేతులతోనే వాళ్ళకి రెడీ చేసి పెడతాడు. మళ్ళీ మనకు కూడా చాకిరి ఉండదు అసలు. మళ్ళీ మనం ఏదో కష్టపడి వాళ్ళకి రెడీ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆ చాకిరి మీకు ఎందుకు బేటా, అది కూడా వాళ్ళే చేసుకుంటా, లేక సాగండ్రా అంటాడు. అని అర్థమైందా మీకు? నిన్ను నాశనం చేయాలనుకునే వాడి నాశనాన్ని వాడి చేతులతో వాడే రెడీ చేసుకునేటట్టు దేవుడు చేస్తాడు. అంత డేంజర్ దేవుడు. అది తెలియదు వాళ్ళకి. కానీ ఆ సంగతి దానియేలుకు తెలుసు. తన దేవుడు చేతగాని వాడై వాళ్ళు బానిసలుగా రాలా, తన దేవుడు అసమర్థుడై వాళ్ళు బానిసలుగా పంపబడలా. తన దేవుడు రోషం కలిగిన వాడని దానియేలుకు తెలుసు. మరి ఎందుకు వచ్చారు బానిసలుగా అంటే, ఎగస్టాలు ఎక్కువైనందుకు వచ్చారని తెలుసు దానియేలుకి.
జిలాకు పనులు చేసి దేవుడు తంతే ఈ గతి పట్టారన్న సంగతి దానియేలుకు తెలుసు. భక్తులు కూడా జిలాకు పనులు చేస్తారు. పనులు చేసినప్పుడు తంతాడు దేవుడు, తన్నినప్పుడు పరారవుతారనమాట. మళ్ళీ ఆయన పాదాలు పట్టుకుంటే లైన్లో వదిలేస్తాడు. ఇప్పుడు మీకు కూడా అర్థం కావాలి, ఈరోజు నానా రకాలుగా తృణీకారాలు పొందుతున్నామంటే ఎగస్ట్రాలు ఉన్నాయి. గతంలో కొన్ని జిలాకు చేష్టాలు ఉన్నాయి. ముందు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ జిలాకు పనులు చేశానో చూసుకొని ఆ జిలాకు చేష్టాలు మానుకొని దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోవాలి. కోరుకున్నప్పుడు తిరిగి యథాస్థితిలో నిన్ను అంతకంటే ఉన్నతంగా నిలబెడతాడు ఆయన. ఏమయ్య అర్థమై కొడుతున్నారా? అయ్యా అర్థమై కొట్టండి, చప్పట్లు, ఇబ్బంది ఏం లేదు. దేవుడు ఎప్పుడూ తేడా కాదని తెలుసు దానియేలు. ప్రార్థన చేస్తున్నాడు. చేప వల్లో పడిందిరా అని పోయి రాజు దగ్గర కేసు పెట్టేశా. ఏదనుకున్నావు అది అయింది, చిక్కాడ్రా, ప్రార్థన చేస్తున్నాడు అని రాజు ముందుకు తీసుకెళ్ళి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు వాదించారంట. బుక్ అయింది దానియేలని రాజుకు తెలిసి, దానియేలు దేవుని సేవకుడురా, ఆయన జోలికి పోయానంటే నేను పోతాను, ఇదేందో అడు తిరిగి నాకు మూడినట్టుంది, దరిద్రులారా మీ మాట విని నేను నానెత్తికి తెచ్చుకున్నాను, అతను ఆల్రెడీ 2-3 రాజులను ఆడుకున్నాడు, ఆయన ఎందుకు వచ్చిన గొడవరా, నా ప్రాణానికి పెట్టారని వాడు టెన్షన్ స్టార్ట్ అయింది. ఏం చేద్దాం, శాసనం చేశాడు. మరి వీళ్ళంటారు, మహారాజా ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నమా, నీకు నచ్చిన వాళ్ళకేమో తీర్పు లేదా అంటే సామాన్య ప్రజలైతే వేసేస్తావా, దానియేలు కాబట్టి వేయవా, ఎట్లయితే తిరుగుబాటు వచ్చింది మేము ఊరుకోమన్నారు. సావుమూడోళ్ళు అంతే, వినరు. వాళ్ళ నడమంత్రం, వాళ్ళ విడిమేళం వినరు. ఇది కాదురా అంటే వినరు, పోతారు. వాళ్ళ చేతులారా వాళ్లే చేసుకొని దారిని పోయేదాన్ని తగిలించుకొని అడ్రస్ లేకుండా పోతుంటారు. దేవునికి స్తోత్రం. సరే తీసుకొచ్చి దానియేలుని సింహాల గుహలో వేసేయండి అన్నాడు. పట్టుకొచ్చారు. దానియేలు వెళ్తున్నప్పుడు రాజు ఒక మాట అన్నాడు. అన్యరాజు అన్నాడు. చూడండి 6వ అధ్యాయం 16వ వచనం చదువు నాన్న. అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహాల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుతున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అబ్బా, చూడండి దేవుడు ఎవరి నోట్లోంచి ఏ మాట పలికిస్తున్నాడో. కొన్నిసార్లు మనమేమో విశ్వాసులం, అవిశ్వాసుల నోట్లోంచి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అసలు మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో విశ్వాసులమని మనం పేరుకే కానీ, చాలామంది అన్యులు, అందులో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అన్యులు మనకంటే గొప్ప విశ్వాసులు. ఎంత విశ్వాసులు అంటే మన దేవుడి పవర్ ఏందో వాళ్ళకు తెలుసు, బైబిల్ గ్రంథ పవర్ ఏందో వాళ్ళకు తెలుసు, సువార్త శక్తి ఏందో వాళ్ళకు తెలుసు, క్రీస్తు పవర్ ఏందో వాళ్ళకు తెలుసు. కలవరింతలో అసలు నాకైతే అనిపిస్తుంది, దేవుడు తీర్పు తీరిస్తే వాళ్ళని మనల్ని త్రాసులో దూస్తే మనం తక్కువగా కనపడతామేమో అనిపిస్తుంది నాకు. మాకంత సీన్ ఏడుందిరా అని మనం అంటున్నాం. లేదు మీరు మామూలు కదా వాడు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు విశ్వాసి? మాకంత సీన్ లేదురా అని మనం అంటున్నాం. లేదు నీ దేవుడు పవర్ఫుల్ అని వాడు అంటున్నాడు. ఎంత కలవరం పుడితే చర్చిలు పడగొట్టుకుంటారండి. రోజుకి ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎన్నిసార్లు వెళ్ళొస్తున్నారో.
మరి టాబ్లెట్లు వేసుకున్నారో లేదో, ఆ మోషన్ టాబ్లెట్లు ఆగినాయో లేవు ఇంతవరకు నాకు అర్థం కాల. కొన్ని సంవత్సరాలుగా పాపం వాళ్ళని చూస్తూ ఉన్నాను నేను. అదే కలవరింతలో ఉన్నారు. క్రైస్తవ్యం క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ, క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ. అసలు మనమన్నా యేసయ్య స్మరణ కాసేపు ఆగుతాం, కానీ వాళ్ళు ఆగట్లా. నాకు తెలిసి దేవుడు తక్కెట్లో పెడితే వాళ్ళు భక్తులు లెక్కలోకి వస్తారేమో అని అనిపిస్తుంది నాకు. యేసయ్య భక్తులు ఎంత విశ్వాసం అసలు వాళ్ళకి. చర్చి పక్కన కళ్ళు కాంపౌండ్ పెట్టాడంట ఒకడు. ఎక్కడ? చర్చి పక్కన కట్టాడంట కళ్ళు కాంపౌండ్. వీళ్ళేమో స్తోత్రాలు, వాళ్ళేమో చండాల పాటలు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు రోజు, ప్రభువా యేసునామములో ఇది తొలగిపోవును గాక, యేసునామములో ఇది లయమైపోవును గాక, యేసునామములో ఇది కాలిపోవును గాక, హల్లెలూయా అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ కొట్లో కూర్చొని వింటున్నాడు, రోజు వింటున్నాడు. ఒకరోజు వర్షం పట్టింది, సన్న జల్లు స్టార్ట్ అయ్యి సడన్గా పిడుగు పడింది. కరెక్ట్గా కళ్ళు కాంపౌండ్ మీదే పడింది. పడి మొత్తం కాలిపోయింది. మొత్తం కాలిపోయి బూడిద మిగిలింది. వాడు పోయి కేసు పెట్టాడు. ఎవరి మీద పెట్టాడంటే చర్చి వాళ్ళ మీద పెట్టాడు. ఇద్దరు జడ్జి ముందుకు వెళ్ళారు. వీళ్ళంటారు మా మీద పెట్టాడు, మాకేం సంబంధం లేదని వీళ్ళు అంటారు. వాడు అంటాడు లేదండి, ప్రతిరోజు ప్రార్థన చేశారు వాళ్ళు, ప్రతిరోజు ప్రార్థన చేశారు, వాళ్ళ దేవుడే నా కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ తగలబెట్టాడు. వీళ్ళు అంటారు మాకంత సీన్ లేదండి అంటారు వీళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవడు విశ్వాసి ఎవడు అవిశ్వాసి? దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఇందులో విశ్వాసం ఎవరు అవిశ్వాసం ఎవరు? అట్లాగే ఈరోజు అన్ని జనుల్లో వాళ్ళ దగ్గర ఉన్న విశ్వాసాన్ని చూస్తుంటే నాకు రాబోతున్న రోజుల్లో భారతదేశంలో బలమైన ఉద్యమం రాబోతుందని అర్థమవుతుంది నాకు. చప్పట్లు కొడుతున్నారు, మన విశ్వాసాన్ని బట్టి కాదు. ఎంతమందికి అర్థమైంది? వాళ్ళ కలవరింత చూసి, వాళ్ళ గందరగోళం చూసి, వాళ్ళ ఆందోళన చూసి నాకు అర్థమైంది, అమ్మ అన్ని జనుల్లో ఇంత గొప్ప విశ్వాసం, శతాధిపతిని మించిపోయారు వీళ్ళు. కాబట్టి వామో బలమైన ఉద్యమం రాబోతుంది, ఇక అనుమానమే లేదని నేను ఫిక్స్ అయిపోయా. అందుకే నా దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అబ్బా బండ నుంచి జలాలు వస్తాయంటే ఇదేనా ప్రభువా? వాళ్ళకి ఎంత యేసయ్య మీద, క్రైస్తవ్యం మీద ఎంత నమ్మకం అంటే వాళ్ళు సేవిస్తున్న వాటి మీద కూడా వాళ్ళకి అంత విశ్వాసం లేదు. అవన్నీ బుస్సని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. నిజమండి, అందులో పసు ఉంటే వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఇప్పుడు మన దేవుడి మీద వాళ్ళ దేవుళ్ళు ఫైట్ చేస్తారు కదా, వాళ్ళకి అంత సీన్ లేదు, ఇతను పవర్ఫుల్, ఇతను వాళ్ళు ఎదుర్కోలేరు, మనమే ఏదైనా తిప్పలు పడి అడ్డుకుందాం అని ఏదో పాపం తిప్పలు పడుతున్నారు. అంటే ఎంత పవర్ఫుల్ యేసు ప్రభు అనేది వాళ్ళకి అర్థమైందో చూడండి. వాళ్ళ బెదురు, వాళ్ళ భయం, వాళ్ళ ఆందోళన, వాళ్ళ కలవరం, అసలు ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో? ఏం బాబా అంత కలవరం వచ్చిందే? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దెబ్బ చెబితే ఎవడైనా కలవరపడాల్సిందే. నజరేయుడగు యేసు క్రీస్తు అంటే అది సింహస్వప్నమే. మనకు వచ్చినట్టు ఏనుగు కూడా కళ్ళ వచ్చిందంట. ఏనుగు కల్లో సింహంగానే వస్తే సచ్చిద్దంట. పెద్దోళ్ళు చెబుతారు, దాన్నే సింహస్వప్నం అంటారు. అట్లనే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళందరికీ యేసయ్య సింహస్వప్నం అయ్యాడు. ఒరే నీ దానిలో పసు ఉంటే, నీ దానిలో దమ్ము ఉంటే దాన్ని అడగరా పోయి, లేదా దాన్ని ప్రకటించరా నీకు చేత అయితే. తెలుసు నీకు దానిలో లేదు బుస్సు, అది కల్పితమని తెలుసు, ఇది పవర్ఫుల్ అని తెలుసు నీకు. అది కహాని అని తెలుసు, ఇది వాస్తవం అని తెలుసు.
అది కల్పితం అని తెలుసు, ఇది జెన్యూన్ అని తెలుసు. అందుకే కలవరింతలు స్టార్ట్ అయినాయి. ఈ కలవరింతలు నాకు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, బలమైన ఉజ్జీవం రాబోతుంది ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోను. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ విశ్వాసులు మనమా? ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇంత కంగారు పడుతున్నారు, ఇంత గందరగోళం అవుతున్నారంటే అసలు ఎవరండి విశ్వాసులు? మన దగ్గర 25, వాళ్ళ దగ్గర 75 ఉంది యేసుప్రభు మీద విశ్వాసం. బజార్లో తిరగనిస్తున్నారా? ఎందుకు అంత భయం? వాష్రూమ్లో ఉన్నాడు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రోడ్డు మీద మైకులో పాట వినపడితే, సువార్త పాట, వాష్రూమ్లో ఉన్నాడు మరి ఏ టైపులో వస్తున్నాడో తెలియదు. మొత్తానికి పరిగెత్తు, ఆపండి ఆపండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అసలు ఎవరున్నారు మీ వాళ్ళు ఇక్కడ? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆపండి, పొండి. ఏం చేసావురా? సరే నువ్వు కూడా తిరుగురమ్మా బజార్లో, నీది కూడా తీసుకొని తిరగండి. మా దానిలో లేదేమి, నేను 100 సార్లు తిరిగినా ఏం కాదు. మీరు ఒక్కసారి ఇటు నుంచి అటు పోయారంటే అయిపోయినట్టే. మీరు ఒక్కసారి ఇటు నుంచి అటు ఏం లేదు, ఊరకట్టు నడుచుకుంటూ పోయారంటే చాలు. చూడు వాళ్ళ విశ్వాసం. నాకు వాళ్ళు అడ్డగిస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఎందుకు తెలుసా? బాధ కలగట్లా. ఇదేంటో ఇంతలా విశ్వాసం మనకు కూడా లేదు ఏందిరా అని. వాడు ఎంత విశ్వాసం అసలు, ఏంది అంత కలవరపడి వాడు వాళ్ళోళ్ళు వచ్చి లాక్కపోతున్నా, క్యావరే ఏ క్యావరే, ఏమవుతుంది రే? బాత్రూంలోకి వెళ్ళావు, శుభ్రంగా వచ్చావరా బయటికి? ఆ తర్వాత చూసుకున్నాను వచ్చావా? ఏమీ లేదు, రోడ్డు మీద మైక్ వినపడితే చాలు. ఏమని? ఏదో ఒక పాట, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని మనోళ్ళు రోడ్డు మీద పాడుకుంటా పోతుంటే, రండి రండి అంటే బాత్రూమ్ పరిగెత్తుకుని వస్తుంది. ఆపండి ఆపండి అని. విచిత్రం చెప్పరా? వాడు సైలెంట్గా ఉంటే ఆ బజార్తో అయిపోయింది. వాడు ఆపి దాన్ని వీడియో తీసి నెట్లో పెడితే అది లక్షల మందికి వెళ్ళి అంతమంది యేసు 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 అనే పదం వింటున్నారు. మనకు కావాల్సింది అదే. పాజిటివ్గానైనా నెగిటివ్గానైనా యేసు అనే పదం చెవుల్లోకి వెళ్ళాలి జనాలకి. ఎందుకంటే ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో పవర్ ఉంది. అది తగిలిందంటే అయిపోయింది అంతే. అందుకే ఏది ఉపయోగించైనా సరే ఆ యేసు అనే మాట ఆడి చెవులో వేయటానికి నేను పడే బాధలన్నీ, భక్తులు పడే బాధలన్నీ. అలాంటిది వీళ్ళు హడావుడి చేసి దాన్ని వైరల్ చేసి అన్యులందరికీ యేసు 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 యేసు. అంతకుముందు వాడికి అసలు యేసు ఎవరో తెలియదు. ఇప్పుడు యేసు అనే ఒకడు ఉన్నాడు, అదొక విశ్వాసం ఉంది, దాన్ని ఫాలో అయ్యే ఒక గుంపు ఉంది అని వీళ్ళకి తెలియని వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళే చేసి మనం చేయని సువార్త వాళ్ళు చేస్తున్నారు. ప్రియులారా, సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పేది నిజమా కాదా? ఎంత కంగారు పడుతున్నారో చూడండి. జుట్టు ఊడిపోతుంది, జుట్టు పెట్టుకొని మరి అల్లాడిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జుట్టు ఊడిపోతుందండి, ఊడిపోయిన జుట్టు మళ్ళీ తెచ్చుకొని పెట్టుకొని మరి గందరగోళం అయిపోతున్నారు. ఏమయ్యా ఏసయ్యా, అసలు ఎవడికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఆయన? కలవరపోతుండే బిడ్డలు నిద్రాహారాలు లేకుండా కత్తి వదలవయ్యా వాళ్ళని అని చెబుతున్నా దేవుడికి. నేను వదిలేనరా, వాళ్ళే వదలరు నన్ను, మోస్తున్నారు నన్ను పోయిన అంటాడు. నేను చెప్తాను జోక్ కాదు, సీరియసే. మన గుండెల్లో కూడా లేనంత విశ్వాసం
వాళ్ళకుంది కనుకనే ఈ బైబిలు కనబడితే అంతే కనెక్ట్ అయిపోతారు. ఇది అయస్కాంతం కూడా నల్లగా ఉంటుంది, ఇది కూడా నల్లగా ఉంటుంది. అయస్కాంతం గురుత్వాకర్షణ శక్తి, అయస్కాంత శక్తి అది లాగినట్టు ఇది కూడా లాగిద్ది అని నల్లట్ట పుస్తకం నమ్మొద్దురా బాబు, నల్లట్ట పుస్తకం అని. నల్లట్టే కదరా, పోనీండి ఏమైంది? లేదురా బాబు, మా ఈ రంగురంగుల పుస్తకాలు వద్దు, ఇది డేంజర్. నల్లట్ట పుస్తకం మామూలుది కాదు, ఇది మామూలుది కాదు, అది నిజమే. దాన్ని ఆపటం ఎవడి వల్ల కాల, నిజమే. నిజమే. మనిషిలో ఉన్న నలుపును తీసి తెలుపుగా చేసి, పాపైన మానవుని పరిశుద్ధుని చేసి, నరకానికి వెళ్ళాల్సిన నిత్య జీవానికి వారసునిగా చేసే దమ్మున్న పుస్తకం ఇది. హల్లెలూయా. కాబట్టి అట్లా జరిగిందండి. ఇప్పుడు ఎవరి విశ్వాసం గొప్పదో మీరే చూడండి మరి. అవునా? ఒప్పుకున్నారా? మనకుందా అంత విశ్వాసం? బజార్లో కనపడ్డామంటే చాలు, ఎక్కడన్నా చర్చి మొదలు పెట్టామంటే చాలు, పాపం వస్తున్నారు. ఏం చేస్తున్నారు? వామ్మో ఏం చేస్తున్నారు? వామ్మో ఏం కడుతున్నారు ఇక్కడ? వామ్మో ఎవరున్నారు మీ వాళ్ళు ఇక్కడ? వామ్మో ఎవరు లేకుండా ఎందుకు ఇది? వామ్మో ఏంది ఇది? వామ్మో ఏం జరుగుతుంది? ఒరే నీకేందిరా అంత బాధ? వామ్మో మీకు తెలియదు, ఏం ఉండరు, ఎవరు లేకపోయినా మీరు కట్టారంటే ఇది మొత్తం నిండిపోతారు. మరి మీరు కూడా కట్టండి రా, మేము ఎంత కట్టినా ఎన్ని కట్టినా సరే ఇది దీనిలో ఉన్న ఆకర్షణ దానిలో లేదు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. చెప్పండి ఇప్పుడు ఎవరు విశ్వాసులు? మరి ఇందులో ఏమీ లేదన్నప్పుడు వాళ్ళే అవసరమైతే స్థలం ఇచ్చి మందిరం కట్టుకోవడానికి డబ్బులు కూడా ఇవ్వాలి. కానీ ఇందులో ఉందని నమ్ముతున్నారు కాబట్టి మనం డబ్బులు పెట్టుకున్నా సరే అడ్డం తగులుతున్నారు. వద్దు వద్దు వద్దు, ఇల్లు కట్టుకుంటూ ఉండు, స్టేర్లో అవసరమైతే మేము తలా ఇంత వేసుకొని ఇస్తాం, చర్చి మాత్రం వద్దు. ఎందుకు వద్దురా? వద్దు, అర్థం చేసుకోండి, మా బాధ అర్థం చేసుకోండి. వద్దు, చర్చి వద్దు. ఏమైందిరా నీకు? అమ్మో ఆయన పవర్ఫుల్, ఇది కట్టారంటే మా ఊరంతా చేడే కూర్చుంటుంది. ఎంత విశ్వాసం ఉండదు అసలు. నాకైతే పిచ్చ నవ్వు. పాపం ఏంటి వాళ్ళు ఏడిసినా ఆగదుగా, ఆగిద్దా? ఒరే నాయన చర్చిలే కట్టనియండి, అందరు కలిసి ఒక దగ్గర ఉంటారు. చర్చి కట్టడం ఆపితే ప్రతి ఇల్లు ఒక చర్చి అయిద్దిరా నాయన, ప్రతి ఇల్లు ఒక చర్చి అయిద్దిరా. ప్రతి ఇంట్లో కూటం జరిగిద్ది, ప్రతి ఇంట్లో ప్రభు వల్ల జరిగిద్ది, ప్రతి ఇంట్లో కొంతమంది గుంపు దేవుని ఆరాధిస్తారు. ఇల్లు ఒక మందిరం అయింది, ఇల్లు ఒక దేవాలయం అయింది. భవిష్యత్తులో అది కూడా చూస్తారు. ఇప్పుడు ఏం చేద్దామండి? మెచ్చుకుందాం, వాళ్ళని మెచ్చుకుందామా? కంటిన్యూ చేయమందాం. మీ విశ్వాసం అంతే ఉండాలిరా, ఆ విశ్వాసమే నెరవేరి మొత్తం మారాలి. యేసునామమున వారు సేవించుచున్న వాటి మీద వారికి విశ్వాసము లేదు, వారు సేవించని క్రీస్తు మీద వారికి అచంచల విశ్వాసం ఉంది, ఆయన శక్తి మీద గొప్ప నమ్మకం ఉంది. అందుకే వారి అమాయకత్వాన్ని బట్టి నవ్వుకుని వారిని కూడా నా దేవుడు దీవించి రక్షించాలని కోరుకుంటున్నా. అంతే, వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకోవట్లా నేను. అమ్మో, నా భారతదేశ ప్రజలు వాళ్ళకి తెలియక అట్లా ఇబ్బంది పడుతున్నారు. తెలిస్తే నాకంటే భక్తులు వాళ్ళు రక్షించబడాలి, నరకం నుంచి కాపాడబడాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి. స్తోత్రం. ఏమండి? పాపం దానియేలుని ఎఫెక్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి మూడింది. దానియేలుని గుహలో వేశారు, సింహాల గుహలో పెద్ద రాతిని దాని మీద దొల్లిచ్చారు, అడ్డం పెట్టేశారు, బయటికి రాకుండా. దానియేలు లోపల ఉన్నాడు. దానియేలు వెళ్ళేటప్పటికీ దూతున్నాడు అక్కడ. సింహాల నోళ్ళు మూసి సింహాలు దానియేలు మీదకి రాకుండా వాటిని ఆపాడు. రాజుకు నిద్ర పట్ల, మ్యూజిక్ లేవు, డ్యాన్సులు లేవు, మందు పార్టీలు లేవు, ఏ పార్టీలు లేవు.
తెల్లవారుజాము చీకట్లోనే పోయాడు. దానియేలు వెళ్ళేటప్పుడు చెప్పాడు, అవిశ్వాసి అయిన రాజు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే సింహాలు ఏ హాని చెయ్యకుండా నిన్ను రక్షించును అన్నాడు కదా. వాని విశ్వాసం చూపించి కదా ఇప్పుడు మనవాళ్ళ విశ్వాసం మాట్లాడింది నేను. అసలు వానికి మనవాళ్ళకి తేడా లేదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లవారుజాముకి వెళ్ళిపోయాడండి. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అడుగో, రాజు చిరకాలము జీవించును గాక. దానియేలు 6:21-23. రాజా, నీ దృష్టికి నీ వారి దృష్టికి నేను నేరస్తున్నని దోషినని నన్ను తెచ్చి సింహాల గుహలో వేశావు. కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతిని గనుక ఆయన నాకంటే ముందుగా తన దూతను పంపి సింహములు నాకే హాని చేయకుండా వాటి నోళ్లు మూసి నన్ను రక్షించెను. నీ దృష్టికి నేను నిర్దోషినే కదా రాజా అన్నాడు. యెహోవా ఆనందానికి అవధులు లేవు. సింహాల గుహ కదా, చీకటి. అదేదో మనం ఏదో సినిమాలో చూడటానికి ఏదో స్టోరీ లాగా ఒకటి కథ కల్పించింది కాదు, అది నిజముగా జరిగింది. సింహాల నోళ్లు మూసి విశ్వాసాన్ని బట్టి తన భక్తుల్ని కాపాడాడు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళ టోటల్ ఫ్యామిలీస్తో సహా తీసుకొచ్చి అందులో పడేస్తారు వాళ్ళని. అదిగో కారకులైన వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మీకు అవసరం లేదు, చాలా నాన్న వాళ్ళకి తెలుసులే కానీ ఆ స్టోరీ. ఇందులో తలుపులు వేసినట్టుంది కానీ అక్కడ రాతిని వేసినట్టుంది. అక్కడ సన్నివేశం వేరు, మూవీలో అలా చూపించారు. విషయం ఏంటంటే, దానియేలు ప్రార్థించినప్పుడు వచ్చి సింహాలు నోళ్ళు మూసినట్టుంది. కానీ ఆయన ఏమంటాడంటే, నాకంటే ముందు ఆయన తన దూతను పంపి వాటి నోళ్ళు మూసాడని. దానియేలు వెళ్ళేసరికి మొత్తం కార్యక్రమం అయిపోయినట్టుగా కనపడిద్ది మనకి. అట్లా దేవుడు ముందే రెడీ చేసి పెడతాడు, డోంట్ వరీ. అయితే ఎవడైతే ఈ పని చేశాడో వాడేమనుకున్నాడంటే, శత్రువుని వైనం చేద్దాం అనుకుని సిద్ధపరిస్తే వాడికి తెలియదు వాడికి వాడే రెడీ చేసుకుంటున్నాడని. కానీ చివరికి ఫైనల్ చూస్తే ఎవరిని నాశనం చేద్దాం అనుకుని వాడు కుట్ర పన్నాడో అందులో వాడు ఒక్కడే కాక వాడి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం బలైపోయింది. ఈ ఒక్క చోటే కాదు, హామాను విషయంలో అంతే జరిగింది. 50 మూరల ఎత్తుగల ఉరికొయ్యను సిద్ధం చేసి సంబరం చేసుకున్నాడు. అంటే నా జోలికి ఎవడన్నా వస్తే వాడికి ఏ గతి పట్టితో ఊరు మొత్తం తెలియాలని వాడంత పెద్ద ఉరికొయ్య, 75 అడుగుల ఎత్తు ఉరికొయ్య రెడీ చేస్తే, రెడీ చేసేటప్పుడు వాడేమనుకొని ఉంటాడు, ఎవరిని చూసుంటాడో ఉరికొయ్య మీద వేలాడుతూ మొర్దెకాయ దాని మీద వేలాడటం వాడు చూశాడు. కానీ చివరికి వాడినే తీసుకెళ్ళి ఆ తాడు మెడకు తగిలించి పైకి లాగుతుంటే అప్పుడు వాడికి ఏం కనపడిద్ది, వరే ఎంత తపన పడ్డాను రా, ఎప్పటికైద్రా ఆ కొయ్య, తొందరగా రెడీ చేయండి అని పని వాళ్ళని కూడా తొందర పెట్టాను. నా కోసమేనా వాడి కోసమే. వాడికి తెలుసా సంగతి? గుంట వాడి కోసమే తీసుకుంటున్నాడని వాడికి తెలుసా? ఎదుటోడిని వేద్దామని తీస్తున్నాడు అనుకున్నాడు, కానీ వాడి కోసమే వాడు తీసుకుంటున్నాడు అన్న సంగతి వాడికి తెలీదు, దేవునికి తెలుసు. మీకు తెలిసి హామాన్ ఒక్క ఫ్యామిలీయే అప్పుడు డ్యామేజ్ అయిందని మీరు అనుకుంటారు. కాదు, వాడు తాకీదులు
127 సంస్థానాలకు పంపించాడు. అక్కడ ఉన్నటువంటి యూదులందరినీ కూడా హతం చేయండి అని వీడి క్యాండిడేట్స్కి వాడు తాకీదులు పంపించాడు. డేట్ నిర్ధారణ చేసి రాజు ముద్ర వేసి పంపించాడు హమాన్. ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? రాజాజ్ఞ బయలుదేరింది, ఇక తిరుగులేదు. బాగా గమనించాలి మీరు. చాలాసార్లు మనం ఇంతే అనుకుంటాం, అన్నా నిన్న మొన్నటి వరకు అయితే ఛాన్స్ ఉంది కానీ ఈ రోజుకి అస్సలు ఛాన్స్ లేదన్నా, బయటపడే వీలే లేదన్నా, అసలు అవకాశం లేదన్నా, ఇక తిరిగి మళ్ళీ మళ్ళుకునే ఛాన్స్ లేదన్నా. ఓకే, నీకు లేదు, దేవుడికి కూడా లేదా? నీకు ఏ ఛాన్స్ లేదన్నప్పుడు దేవునికి ఇంకా 1000 దారులు ఉంటాయి, 1000 ఛాన్సులు ఉంటాయి దేవునికి. ఇక్కడ అదే జరిగింది. రాజాజ్ఞ అంటే తిరుగులేదు, రాజముద్రబడి తాకీదు వెళ్ళిందంటే తిరుగులేదు. అందరికి వెళ్ళింది, తాకీదులు చేరినాయి, వాళ్ళు కూడా కత్తులు నూరుకుంటున్నారు ఆ రోజుకి యూదుల్ని చంపేయటానికి. కానీ మధ్యలోనే తిరగబడింది వ్యవహారం. చంపుదామని కత్తులు నూరిన వాళ్ళంతా కత్తి పాలయ్యారు. ఉరి తీద్దామని ఉరి కొయ్య సిద్ధం చేసిన వాడు సిద్ధం చేసిన ఉరి కొయ్యకు వ్రేలాడాడు. ఎస్తేరు అహస్వేరోషుతో మాట్లాడిన తర్వాత అతను ముద్ర ఉంగరం ఇచ్చినప్పుడు, నీ ఇష్టం వచ్చినట్టు రాయించుకో ఇదిగో అని ముద్ర ఇచ్చినప్పుడు ఏమని రాయించింది తెలుసా? ఎవరెవరైతే మిమ్మల్ని హతం చేయాలని సిద్ధపడ్డారో అదే డేట్కి వాళ్ళని న్యాయం చేయండి. సేమ్ ఉరికొయ్య, సేమ్ డేట్. ఇటు పడాల్సింది అటు పడింది, జస్ట్ అట్లా తిరగబడిద్ది అంతే. అప్పటిదాకా అర్థం కాదు నీకు ఏం జరుగుద్దో ఉత్కంఠ. నీ జీవితానికి సంబంధించైనా, సంఘానికి సంబంధించైనా, నీ భక్తి జీవితానికి సంబంధించైనా దేవుని జోక్యం అలా ఉంటుంది. అయిపోయిందిరా నాయన, ఇంకా ఛాన్స్ లేదన్న ఆఖరి నిమిషంలోనైనా ఒక బలమైన అద్భుతం జరిగించి మొత్తం తిరగరాసే శక్తి కలిగిన వాడు మన దేవుడు. అది దానియేలుకు తెలుసు గనుకనే ఆయన మానక ప్రార్థన చేశానట. ఈరోజు నీకు నాకు దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, నువ్వు మానక కొన్ని చేయాలి. అందులో నువ్వు మానక ప్రార్థన చేయాలి, నువ్వు మానక సమాజముగా కూడాలి, నువ్వు మానక నా రాకకై ఎదురు చూడాలి. రాసుకో, మానకుండా మనం చేయాల్సినవి. నీ దేవుడు బలవంతుడు గనుక ప్రార్థన ద్వారా ప్రతిరోజు దేవుని సహవాసంలో ఉండు. ఆ దినము దగ్గరయ్యే కొలది సమాజముగా కూడుట మానొద్దు, అది ఎక్కువ చెయ్యి. దానియేలు మానక ప్రార్థించాడు. నంబర్ 1, ప్రాణం మీదకి వచ్చింది అని తెలిసి కూడా తన భక్తిని మానుకోలా. హెబ్రీ పత్రికలో అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానకుడి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువునైనా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను. పరిశుద్ధుల సమాజము అంటే సంఘ సహవాసము మానొద్దు. ప్రార్థనా జీవితంలో ఏకాంతముగా దేవునితో గడుపుట పక్షిరాజు అనుభవం. పక్షిరాజు గుంపులో ఉండదు, అది సింగిల్గా ఉంటుంది. ఏకాంతంగా నువ్వు దేవునితో గడుపుట, దేవునితో సహవసించుట, దేవునికి ప్రార్థించుట, దేవునితో మాట్లాడుట, దేవుని స్వరము వినుట అనేది నువ్వు మానకూడదు. నువ్వు దానియేలులా ఉండాలంటే, మొర్దెకైలాగా విజయాలు చూడాలంటే నువ్వు దేవునికి ప్రార్థన చేయటం మానవద్దు, దేవునితో మాట్లాడుట మానవద్దు, దైవస్వరం దేవుని వాక్యం ధ్యానించుట మానవద్దు. పక్షిరాజులాగా దేవునితో ఏకాంత ప్రార్థన అనుభవాన్ని సాధన చేయటం మానవద్దు బిడ్డ. అది రోజు నీకు అలవాటుగా ఉండాలి. దేవునితో నువ్వు మాట్లాడుకోవటం, దేవునితో సమయం గడపటం, దేవుని సహవాసంలో ప్రతిరోజు కొంత గడపటం ఎంత మేలో నీకు. అది అలవాటైపోవాలి నీకు.
అదొక అలవాటుగా, అదొక బలహీనతగా మారాలి. నీ వీక్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు వెతికారుగా దానియేలు వీక్ పాయింట్ ఏంటంటే, దానియేలు వీక్ పాయింట్ దేవుడేరా, దానియేలు వీక్ పాయింట్ ప్రార్థనరా. ప్రార్థన చేయకుండా ఉండలేడు, తన దేవుని స్తుతించకుండా ఉండలేడు, ఏదైనా వదిలిపెట్టి ఉండగలడు కానీ తన దేవునికి దూరంగా ఉండలేడు. అది అతని వీక్నెస్, వీక్ పాయింట్. ఎస్, అతని బలహీనత. నీ బలహీనత, నా బలహీనత కూడా అదే అయి ఉండాలి. అది ఆశీర్వాదకరమైన బలహీనత, ఆశీర్వాదకరమైన వ్యసనం, దేవునితో సహవాసం. మీకు నాకు ఆపిచ్చేబట్టాలి, మానకూడదు. కొన్నిసార్లు నీకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి నువ్వు ఆగుతున్నావు, ఆగకూడదు, కంటిన్యూ చేయి. ఒకవేళ ఇప్పటిదాకా నీకు అలవాటు లేకపోతే ఇక నుంచి ఏకాంత ప్రార్థనను అలవాటు చేసుకో. ప్రతిరోజు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. దేవునితో నువ్వు, నీతో దేవుడు సింగిల్గా కూర్చొని మాట్లాడే అనుభవాన్ని ప్రతి భక్తుడు, భక్తురాలు అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలు, ప్రతి విశ్వాసి, క్రీస్తునందున్న ప్రతి ఒక్కరు దీన్ని అలవాటు చేసుకోవాలి, మానకూడదు. కానీ కొంతమంది కోల్పోయిన వాళ్ళు సైతానుకు చిక్కారు, లోకంలో పడి చెడిపోయారు. కానీ కొంతమంది మానుకోల, కొనసాగిస్తున్నారు, అందుకే వాళ్ళు వర్ధిల్లుతా ఉన్నారు. మనం మానకూడని 5 సంగతులు అందులో చెప్పాను. మొదటిది ఏమిటి? ఏకాంత ప్రార్థన, దేవునితో సహవాసం, దేవునితో సహజీవనం మానకూడదు. అన్నిటికంటే మనకు అదే బలహీనత అయి ఉండాలి, అది మన వీక్ పాయింట్ అయి ఉండాలి. ఏ రోజు ఒకరోజు లేదు సార్, నా వీక్ పాయింట్ సార్, బలహీనత. తాగుడికి అలవాటు పడ్డాడు చూడండి, ఒక్క పూట తాగుతాడేమో, అవునా? చచ్చిపోయేవాడు బతికినా తాగుతాడు. ఎందుకురా అంటే, వాడు చచ్చిపోయేవాడు బతికాడంటే ఆనందం తట్టుకోలేక తాగానంటాడు. చచ్చినా తాగుతాడు, వాడు చచ్చిపోయాడు కాబట్టి తాగుతాడు. ఏదైనా వంక పెట్టడం ఆ బలహీనతని బయట. మనకి దేవుడు ఒక బలహీనత కావాలి, దేవునితో గడపటం ఒక బలహీనత కావాలి, దేవునితో సహవాసం, దేవునితో సహజీవనం ఒక బలహీనత కావాలి. అదే మన వీక్ పాయింట్ కావాలి. నేను చెప్తున్నా, దేవునితో గడపటం అనేది నిజంగా నీకు ఒక వీక్ పాయింట్ అయితే అదే నీకు విక్టరీ పాయింట్ కూడా అవుతుంది. దేవునికి స్తోత్రం. అదే నీ విజయ కారణం అవుతుంది, విజయ కేతనం అవుతుంది.